రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. హరీష్ గారు ఒక రిక్వెస్ట్, దయచేసి 1 అవర్ కాకుండా 45 minutes తోటి క్లోజ్ చేయండి. నేను డిస్టర్బ్ చేయాలి, మీరు హౌస్ డిస్టర్బ్ చేయకండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక పద్దు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడు అధ్యక్ష. చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి నేను ఉటంకించదలుచుకున్న అధ్యక్ష. గతే శోకో న కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమానేన కాలేన వర్ధయంతి విచక్షణ. ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా, అంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు మనకు న్యాయం చేయలేదు, వీళ్ళు మనకు అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు, కాబట్టి వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష. కాబట్టి గతం గురించి మరిచిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష. ఎంతసేపు గతాన్ని గురించి బాధపడకండి, వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు. కాబట్టి మీరు వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేరుస్తారని ఆశిస్తూ తెలంగాణ జిఎస్డిపి అధ్యక్ష, ఇవాళ జిఎస్డిపి గ్రోత్ has decreased from 11.9% to 10.1. 2% తగ్గింది అధ్యక్ష. కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది. మేము గతంలో రామకృష్ణారావు గారు మాకు పునశ్చరణ తరగతుల సందర్భంగా MCRHRDలో మాకందరూ ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు. whenever the growth rate decreases, the rich won't have a problem, the elite won't have a problem, the poorest of poor will have a problem. అందరికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ తగ్గితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పిరమిడ్ లో కింద ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. ద పువర్ పీపుల్ వెర్ హర్ట్. నేనేం చెప్తున్నా అంటే ఈ గ్రోత్ రేట్ కిందికి చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎంత ఉంది అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మన బడ్జెట్ 3,05,000 కోట్లు. అవునా? మనం తమిళనాడుతోటి బాగా కంపేర్ చేసుకుంటాం. తమిళనాడును మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తమిళనాడు పోయి వచ్చారు, గొప్పగా పరిపాలన సాగిస్తున్నారని అక్కడ చెప్పుకున్నారు. నేను తమిళనాడు జిఎస్డిపిని కోడ్ చేయదలుచుకున్నా. 36 లక్షల కోట్ల వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ బడ్జెట్ ఎంత అధ్యక్ష? 4,86,000 కోట్లు మాత్రమే. అంటే మనకన్నా మోర్ దెన్ డబుల్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మనకన్నా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ చేస్తున్నాము, మన ఫిగర్స్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నాం, బడ్జెట్ ఫిగర్స్ని. ఖర్చు దానికి అనుగుణంగా ఉండలేదు. 20% తక్కువ ఖర్చు పెడుతున్నాం. మనం పెట్టిన ఫిగర్స్కి మనం చేస్తున్న ఖర్చుకు మన యాక్చువల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్కు మనం బడ్జెట్ ఎస్టిమేట్కు 20% డిఫరెన్స్ ఉంటుంది. గతంలో వీళ్ళు కూడా అదే పని చేశారు. అదే ఓరవడిని మీరు కూడా కొనసాగిస్తే ఎట్లా అధ్యక్ష?